దేవునికి ఒక భార్య ఉంది, అంతేకాదు ఆమె ఇప్పుడు భూమి మీదే బ్రతుకుంది. ఈ మాట వింటే మనకెలా అనిపిస్తుంది? చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. కానీ ఇది నిజంగానే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది నమ్ముతున్న ఒక సిద్ధాంతం. సరే, ఈరోజు మనం ఇదే అంశాన్ని కొంచెం లోతుగా చూద్దాం. అదే పరలోకపు తల్లి. అయితే ఈ నమ్మకాన్ని ఇంత బలంగా ప్రచారం చేస్తున్న సంస్థ పేరు వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్. దీని వెనక చాలా పెద్ద కథే ఉంది. అసలు ఊహించని వేగంతో ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది కూడా. చిన్న సమూహమని అస్సలనుకోవద్దు. ఏకంగా 175 దేశాలు, దాదాపు 1,60,00,000 మంది సభ్యులు. అసలు ఇంతమందిని ఎలా ఆకర్షించగలుగుతున్నారు? సరే, మరి ఈ అంశాన్ని ఒక పద్ధతి ప్రకారం పరిశీలిద్దాం. ముందుగా ఈ సంస్థను ఎవరు స్థాపించారు, వారి చరిత్ర ఏంటో చూద్దాం. ఆ తర్వాత వాళ్ల ముఖ్యమైన బోధన ఏంటి, దానికి వాళ్ళు ఏమి చెప్తున్నారో చూద్దాం. ఇంకా వేరే నమ్మకాలేమున్నాయో తెలుసుకుని వాళ్ళు ఇంత వేగంగా ఎలా విస్తరిస్తున్నారో చూద్దాం. ఇక చివర్లో మనందరిలో మెదిలే కొన్ని ముఖ్యమైన ప్రశ్నలతో ముగిద్దాం. సరే, మొదటి భాగం సంస్థాపకుల చరిత్ర. ప్రతి బోధన వెనుక ఒక కథ ఉంటుంది కదా. మరి ఈ పరలోకపు తల్లి అనే ఆలోచనకు పునాది వేసింది ఎవరు? అసలు ఈ కథ ఎక్కడ మొదలైంది చూద్దాం. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నారు కదా, ఈయనే అన్షెన్ హోంగ్. ఈయనే వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ వ్యవస్థాపకుడు. 1918లో దక్షిణ కొరియాలో ఒక బౌద్ధ కుటుంబంలో పుట్టారు. మొదట ఈయనకు హాంగ్ వాన్ సూన్ అనే మహిళతో వివాహమైంది. వాళ్లకు 4 పిల్లలు కూడా ఉన్నారు. ఈయన జీవితంలో కొన్ని ముఖ్యమైన తేదీలు చూద్దాం. 1918లో పుట్టారని చెప్పుకున్నాం కదా. 1948లో అంటే తన 30వ ఏట సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘంలో బ్యాప్టిజం తీసుకున్నారు. ఇక 1964లో సొంతంగా వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ను ప్రారంభించారు. చివరికి 1985లో గుండెపోటుతో చనిపోయారు. అయితే కథ ఇక్కడితో ఆగలేదు. జాంగిల్జా అనే ఒక వివాహిత తన భర్తతో పాటు ఈ సంఘంలో చేరారు. అక్కడి నుంచి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కొంతకాలానికి అన్షన్ హోంగ్కి జాంగిల్జాకి మధ్య బంధం పెరిగింది. ఇది ఇద్దరి కుటుంబాల్లో గొడవలకు కారణమైంది. చివరికి ఏం జరిగిందంటే అన్షన్ హోంగ్ తన కుటుంబాన్ని వదిలేశారు. జాంగిల్జా తన భర్తను వదిలేసింది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఆత్మీయ వివాహం చేసుకున్నామని ప్రకటించారు. అప్పటినుంచి జాంగిల్జా పరలోకపు తల్లిగా పూజలు అందుకుంటున్నారు. సరే, ఇక రెండవ భాగానికి వద్దాం. అదేంటంటే వాళ్ల ప్రధాన బోధన. దేవునికి భార్య ఉంది అని ఇంత గట్టిగా చెప్తున్నారు గదా, మరి దీనికి ఆధారమేంటే? బైబిల్లోంచి ఏ వచనాలను చూపిస్తున్నారు? అసలు ఆ వచనాలకున్న అర్థమేంటి? ఒక్కొక్కటిగా చూద్దాం. వాళ్ళు ఎక్కువగా చెప్పే మొదటి వాక్యం ఆదికాండములో ఉంది. దేవుడిలా అంటున్నాడు, మన స్వరూపమున నరులను చెయ్యుదమో. ఇక్కడ దేవుడు నేను అనకుండా మనమని ఎందుకన్నాడు అనేది వీళ్ళడిగే మొదటి ప్రశ్న. WMSCG బోధన ప్రకారమేంటంటే ఆ మనం అనే పదంలో తండ్రి అయిన దేవుడు, తల్లి అయిన దేవుడు ఇద్దరూ ఉన్నారు. కాని మనం లేఖనాలను జాగ్రత్తగా చూస్తే ఆదాము హవ్వ ఒకేసారి పుట్టలేదు. దేవుడు ముందు మట్టితో ఆదామును చేసి ఆ తర్వాత ఆదాము ప్రక్కటెముక నుంచి హవ్వను చేశాడు. అంటే వాళ్ళిద్దరూ దేవుని స్వరూపంలోనే ఉన్నా ఈ వచనంలో ఇద్దరు దేవుళ్ళున్నాలని చెప్పడానికి ప్రత్యక్ష ఆధారమైతే కనిపించదు. ఇక వాళ్ళు ఆధారపడే మరో ముఖ్యమైన వచనం ప్రకటన గ్రంథం చివర్లో వస్తుంది. ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్మని పిలుచుచున్నారు. ఇక్కడ ఆత్మ, పెళ్లి కుమార్తె ఇద్దరూ పిలుస్తున్నారు. వాళ్ళేం చెప్తారంటే ఇక్కడ ఆత్మ అంటే తండ్రి అయిన దేవుడు, పెళ్లి కుమార్తె అంటే ఎవరో కాదు, జాంగిల్జా అంటే పరలోకపు తల్లే అని. కానీ ఇక్కడ మనం ఒక చిన్న విషయాన్ని గమనించాలి. పెళ్లి కుమార్తె వేరు, భార్య వేరు. పెళ్లి కుమార్తెని ఇంగ్లీష్లో బ్రైడ్ అంటాం, భార్యను వైఫ్ అంటాం. ఈ రెండిటికి తేడా ఉంది కదా. సాధారణంగా బైబిల్ పరిభాషలో పెండ్లి కుమార్తె అనే పదం క్రీస్తు కోసం ఎదురుచూసే సంఘాన్ని సూచిస్తుంది. సో ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్మ, సంఘం రెండూ కలిసి ప్రజలను దేవుని వైపు పిలుస్తున్నాయని అర్థం చేసుకోవచ్చు. ఇక వాళ్ళు వాడే వాక్యాల్లో చాలా బలమైనదిది. ఎందుకంటే ఇందులో డైరెక్ట్గా తల్లి అనే పదం కనిపిస్తోంది. గలతీ పత్రికలో ఉంది, పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. WMSCOG వాళ్ళు ఏమంటారంటే ఇక్కడ చెప్పిన పైనున్న యెరూషలేము ఎవరో కాదు, మన పరలోకపు తల్లే అంటారు. మరి ఈ వాక్యం అసలు ఏ సందర్భంలో చెప్పబడింది? ఇది నిజానికి ఒక ఉపమానం. అపోస్తుడైన పౌలు పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్య ఉన్న తేడాను వివరిస్తున్నాడు.
భూమి మీదున్న యెరూషలేము అంటే పాత నిబంధన దాస్యంలో ఉందని, పైనున్న యెరూషలేము అంటే కొత్త నిబంధన స్వాతంత్ర్యాన్నిస్తుందని పోల్చాడు. సో ఇక్కడ తల్లి అనేది స్వాతంత్ర్యానికి, ఒక కొత్త ఆరంభానికి గుర్తుగా వాడినట్టు అర్థం చేసుకోవచ్చు. ఇక మూడో భాగానికొస్తే వీళ్ల నమ్మకాలు కేవలం పరలోకపు తల్లి గురించే కాదు, ఆ బోధనను సపోర్ట్ చేయడానికి ఇంకా కొన్ని కీలకమైన సిద్ధాంతాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా వాళ్ళు అన్షాన్ హాంగ్ని కేవలం ఒక వ్యవస్థాపకుడుగా చూడరు. ఆయనే క్రీస్తు రెండోసారి వచ్చారని, ఆయనే పరిశుద్ధాత్ముడని నమ్ముతారు. కాని లేఖనాలు ఏం చెప్తున్నాయి? మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇక చనిపోడు అని రోమా పత్రికలో ఉంది. మరి అన్షాన్ హాంగ్ 1985లో చనిపోయారు కదా. అలాగే ప్రభువే ఆత్మ అని, పరిశుద్ధాత్మ పేరు యేసు ఆత్మ అని కూడా బైబిల్లో ఉంది. ఇక మరో నమ్మకమేంటంటే మనం అంటే మనుషులందరం ఒకప్పుడు పరలోకంలో దేవదూతలమట. అక్కడ పాపం చేసి భూమి మీదకి పంపబడ్డామట. కాని ఆదికాండంలో చూస్తే అపవాది మీరు దేవుళ్లలా అవుతారు అన్నప్పుడు హవ్వ ఆశపడింది. అంటే ఆమెకదొక కొత్త విషయం. అంతేకాదు, వీళ్ల బోధనల్లో పస్కా పండుగకి చాలా ప్రాధాన్యతిస్తారు. ఎందుకంటే చాలా కాలంగా జరుపుకోని ఈ పండుగను అన్షన్ హోంగ్ మళ్లీ మొదలుపెట్టారని, అందుకే ఆయనే క్రీస్తు అని చెప్పడానికి దీన్నొక పెద్ద సాక్ష్యంగా చూపిస్తారు. ఇప్పుడు 4వ భాగానికి వద్దాం. అదే సేవ, విస్తరణ. ఇన్ని భిన్నమైన బోధనలు ఉన్నా ఈ సంస్థ ఇంత వేగంగా ఎలా వ్యాపిస్తోంది? ప్రజల్ని ఆకర్షించడానికి వీళ్ళేం చేస్తున్నారు? వీళ్ల ఎదుగుదల వెనుక ఉన్న ఒక పెద్ద సీక్రెట్ సామాజిక సేవ. వీళ్ళు వి లవ్ యూ ఫౌండేషన్ అనే పేరుతో ప్రపంచవ్యాప్తంగా చాలా సేవా కార్యక్రమాలు చేస్తారు. అంటే పార్కులు, రోడ్లు క్లీన్ చేయడం, వరదల్లాంటివి వచ్చినప్పుడు సహాయం చేయడం, బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెట్టడం, ఇలాంటివన్నమాట. వీటి ద్వారా ప్రభుత్వాల నుంచి అవార్డులు కూడా పొందుతారు. ఇలా సమాజంలో మంచి పేరు తెచ్చుకోవడం ద్వారా కొత్త వాళ్లను సులభంగా ఆకర్షిస్తారు. ఇక చివరి భాగం, పరిశీలించాల్సిన ప్రశ్నలు. ఇప్పటివరకు మనం చూసిన ఈ సమాచారం అంతా విన్నాక మనలో కొన్ని ప్రశ్నలు రావడం సహజం. వాటి గురించి ఆలోచించడం కూడా అవసరం. మొదటి ప్రశ్న వాళ్ల వ్యవస్థాపకుల గురించే. ఒకవేళ అన్షన్ హోంగ్ నిజంగా క్రీస్తు అనుకుంటే, జాంగిల్జే నిజంగా దేవుని భార్య అనుకుంటే, మరి వాళ్ళు భూమి మీదకు వచ్చాక వేరువేరుగా వేరే వాళ్ళని ఎందుకు పెళ్లి చేసుకున్నారు? వాళ్లకు పిల్లలు, కుటుంబాలెందుకున్నాయి? ఇక రెండో ప్రశ్న వాళ్ళ లాజిక్కి సంబంధించింది. దేవుణ్ణి తండ్రి అంటున్నాం కాబట్టి తల్లి కూడా ఉండాలి అనేది వాళ్ళ పాయింట్. సరే, ఇదే లాజిక్ని ఫాలో అయితే యోహాను సువార్తలో అపవాదిని కూడా కొందరికి తండ్రి అని బైబిల్ చెప్తోంది. మరి ఆ లెక్కన అపవాదికి కూడా భార్య ఉందా? చివరిగా మూడో ప్రశ్న, క్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు మేఘారూఢుడై వస్తారని బైబిల్లో ఉంది. అయితే మేఘం అంటే మనిషి శరీరమని, మేఘారూఢుడై రావడం అంటే మామూలుగా మనిషిలా పుట్టడమని అర్థం చేసుకోవచ్చా? అప్పుడే అని బైబిల్లో ఎక్కడైనా ఉందా? అందుకే ఇలాంటి బోధల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సత్యం తెలుసుకుంటే మోసపోకుండా ఉంటాం.